అకాల వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజోలి మండలం మాందొడ్డి గ్రామంలో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఉన్న ధాన్యం, గన్నీ బ్యాగ్స్ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ వడ్లు కొనుగోలు చేయకపోవటం వల్లే తమకు ఈ కష్టాలంటూ అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల దగ్గరున్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. అంటే సర్కార్ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలకి ఈ కష్టాలు వచ్చాయని చెప్పి అనుకోవచ్చా? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర 6 కాలం కష్టపడి పండించిన రైతన్నలు అక్కడ వడ్లు ఆరబోసినటువంటి సందర్భంలో అకాల వర్షం కురవడంతో ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. వాన నీటికి వడ్లన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకుపోయాయి. వాన నీటికి వడ్లు కొట్టుకుపోతుంటే రైతన్న ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. వందలాది మంది రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యము బస్తాల్లో నింపినటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసిపోయింది. అక్కడ రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు చెప్తున్నారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని అక్కడి నుంచి మిల్లులకు తరలించకపోవడం వల్ల వందలాది బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయిందని రైతులు చెప్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా ధాన్యం ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించడానికి లారీలు లేవని చెప్తున్నారని ఇప్పటికే అధికారుల చుట్టూ చాలా సార్లు అధికారులకు దృష్టికి విషయం తీసుకెళ్లినప్పటికీ కూడా ధాన్యాన్ని తరలించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలున్నాయని చెప్పి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు సర్కారు నిర్లక్ష్యం వహిస్తుంది ధాన్యం కొనుగోళ్లలో? రైతులని ఈ విషయంలో ఎవరు కూడా పట్టించుకునేటటువంటి నాదుడే లేరు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ఎక్కడో చోట వర్షం కురుస్తూనే ఉంది, ధాన్యం తడుస్తూనే ఉంది. ఇది ఇవాళ ఒక్కరోజు జరిగినటువంటి సందర్భం కాదు. ధాన్యం కొనుగోలులో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఓవైపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం దగ్గర నుంచి ధాన్యాన్ని బస్తాల్లో నింపి మిల్లులకు తరలించే వరకు కూడా ప్రతి చోట కూడా జాప్యం జరుగుతూ ఉంది. ఓవైపు గన్ని బ్యాగులు లేకపోవడం, మరోవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడము, వర్షానికి ధాన్యం తడవడము, మా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించడానికి కావలసినటువంటి లారీలు లేకపోవడం, ఇలా అడుగడుగునా కూడా రైతన్న ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది, రైతులని ఇబ్బంది పెడుతూ వస్తుంది ప్రభుత్వము. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా చోట్ల నిత్యం ఎక్కడో దగ్గర రైతులు రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేయమని, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులకు తరలించమని చెప్పి రైతులు రోడ్డెక్కి రాస్తారోకో ఆందోళన చేసినటువంటి సందర్భాలని గత 15 నుంచి 20 రోజుల చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చలనం లేదు. స్వయంగా మంత్రి జూపల్లి ఈ అంశం మీద రివ్యూ చేసినప్పటికీ కూడా దానికి మిల్లర్లు హాజరు కాకపోవడము, మరోవైపు అధికారులు దానికి సంబంధించినటువంటి లారీల కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకున్నటువంటి వారి దగ్గర ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి లారీలు లేకపోవడం, ఇటువంటి అనేక సమస్యలను కూడా మంత్రి జూపల్లి రివ్యూలో వెలుగు చూస్తాయి. అయినప్పటికీ కూడా మంత్రి రివ్యూ చేసి 2 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి మార్పు లేదు. అంతటా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రోజుల తరబడి ధాన్యం వద్ద పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తీరా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు తరలించేటటువంటి సందర్భంలో మిల్లర్లంతా కూడా కుమ్మక్కై రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారు. కిలోల తరుగును తీస్తూ రైతులకు ఆర్థికంగా నష్టాన్ని మిగులుతున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు
కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యము మిల్లులకు పోయినటువంటి సందర్భంలో అక్కడ మిల్లు యజమాని అనేక కొర్రీలు పెడుతున్నటువంటి సందర్భంలో రైతు చేసేదేం లేక తరుగు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఆగాలి? రైట్, థ్యాంక్ యూ నరేష్. సంచులు లేక కొన్ని రోజులు ఇబ్బంది, లారీలు లేక ఇప్పుడు ఇబ్బంది. వర్షాలు వస్తున్నాయి అని చెప్తే కూడా గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు, లారీలు రావడం లేదు. ధాన్యం మొత్తం నాశనం అయిపోయి నానిపోయింది. ఇప్పుడు ఈ వడ్లని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలా. దీనిపైన చర్యలు తీసుకొని తొందరనే గవర్నమెంట్ లారీలను పంపించి వడ్లను అన్ని పంపించాలా. మొన్న మేము సొంతం వాహనాలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తోలితే కూడా మళ్ళీ అక్కడ మిల్లులో ఫుల్ అయింది అన్నందుకు మళ్ళీ అక్కడ అవి కూడా తీసుకుంటలేరు, అక్కడ కూడా నిండిపోయింది. లారీలు రావడం లేదు, లారీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనకి వచ్చిన సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో లింక్ ఉండి మాకు రైతులకు ఇబ్బంది పెట్టి పైసలు ఇస్తేనే వస్తున్నారు, లేకుంటే లేదు. లారీలు కూడా పైసలు అడిగితే ఇస్తేనే వస్తున్నాం, లేకుంటే లేదంటున్నారు. ఇది మా మాల్ ఇంతవరకు ఉండదు, ఎప్పుడు వారం కిందనే అయిపోయేది. వీళ్ళు కావాలని చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ చర్య తీసుకొని తొందరగా బయటికి పంపించాలని కోరుతున్నాం. ఇక్కడ వడ్లు 40 రోజులు పైన అయిపోయింది కాటలు వేయబట్టి. ఇంతవరకే లారీలు రావడం లేదు, కాటలు జరగడం లేదు. కొన్ని అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ కాటలు నడిచినవి మిల్లులకు పోవడం లేదు, లారీలు వస్తలేవు. అసలు ఇదే పరిస్థితి, చాలా ఇబ్బంది అయిపోయింది. కాటలు పట్టినట్టు మాత్రం వెళ్ళిపోవడం లేదు అసలు సరుకు. వర్షాలు పడుతున్నవి, దీన్ని చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ నిన్న పడిన వర్షానికి ధాన్యం మొత్తం మొదలు కొట్టుకుపోయి మొలకలు వచ్చి కన్యా కొట్టుకుపోయి కింద కొట్టుకుపోయింది. ఇక్కడ నీళ్ళు హెచ్చు తగ్గు ఉన్నందుకే అంత తగ్గులో ఉన్నాము. ఆ వర్షం దాటికి మొత్తం కింద కొట్టుకుపోయి మొత్తం మొదలుగా పోయింది. ఇప్పుడు ఇది ఎవరు తీసుకున్నారా మొలకొచ్చిన ధాన్యాన్ని? గవర్నమెంట్ ఏమి తీసుకుంటాం. ఇలా చూస్తే ఒక ఆఫీసర్ లేడు, ఎవరు లేరు. మేము పట్టి దాదాపు అంటే 15 రోజుల పైన అయింది కాట వేసి. కొన్ని చోట్ల గన్ని బ్యాగులు లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ సంచులు ఉండి కూడా కాట లోడింగ్ లేవు, లారీలు లేవు. ఆ లారీల వల్ల సమస్య ఇంత పరిస్థితి లేకుండా ఇప్పటికీ ఒక్క గింజ ఉండేది కదా మా ఊళ్ళో.